హాయ్ పిల్లలు. మేం మిమిలో మరియు పిప్ ఎలా ఉన్నారు? ఈరోజు మేం చేయబోయే అడ్వెంచర్ అద్భుతాలు చూస్తారా? అయితే పదండి. ఒక పొదల మధ్య సూర్యకాంతితో తడుక్కుమని గాలి ముదురుగా వీచిన రోజు తన ముద్దైన గుహనుంచి మైలో తలబయట పెట్టి చూశాడు. ఆ తరువాత అతను గదికి వెళ్లే మెట్లు గమనించి అతని కళ్ళు కుతూహలంతో మెరిశాయి. అప్పుడే అతని మంచి మిత్రుడు పిప్పు తలబయట పెట్టి అడిగాడు, ఏం చేస్తున్నావు మైలో? మైలో ఉత్సాహంగా తన చెయ్యి ఊపుతూ పిప్ని పిలిచారు. అతని చిన్న గుండె సంతోషంతో తడుముకుంటూ ఉంది. ఇద్దరూ జాగ్రత్తగా ఆ పాత మెట్లపైకి ఎక్కుతూ ఆ రహస్యమయమైన గదిలోకి చేరారు. ఆ గది చీకటిగా దుమ్ముతో నిండినదిగా ఉంది. కాని ఆ చిన్న గోళాకార కిటికీ నుండి వచ్చిన బంగారు కాంతి అందరినీ ఆశ్చర్యంగా మార్చేసింది. మైలో చెవులకు జాలాలు తగిలి కొసిగినట్లు పిప్పు ఒక పెద్ద తుమ్ము ఇచ్చి ఆ గదిలోని దుమ్ము మొత్తం పైకి లేచింది. మైలో పాత పెట్టెల్లో బొమ్మల్ని, బజార్చిన వస్తువును పక్కకు విసిరేస్తూ ఏదో ప్రత్యేకమైన దాన్ని వెతికాడు. ఆ తర్వాత అక్కడ ఒక అందమైన రంగుల చిలుక రహస్యాన్ని దాచినట్లుగా మెరుసుతూ కనిపించింది. మైలో ఆ చిలుకను జాగ్రత్తగా ఎత్తాడు. దాని రిబ్బన్లు గదిలోని కాంతిలో మెల్లగా మెరుస్తూ ఉన్నాయి. పిప్ తన చెయ్యితో దానిని తట్టి చూశాడు. అప్పుడా చిలుక మినుముని మెరుస్తూ గది అంతా మాయలో ముంచెత్తింది. ఇద్దరు మిత్రులు ఆశ్చర్యంతో ఒకరికొకరు చూసుకున్నారు. వారి కళ్ళు ఆశ్చర్యంతో మెరుస్తున్నాయి. ఏదీ ఆలోచించకుండా మైలో ఆ చిలుకను పట్టుకుని వెలువడి మెడోలోకి పరిగెత్తాడు. పిప్ కూడా వెంటనే పరిగెత్తాడు. అతని గాగుల్స్ కళ్లమీదకు జారుతూ ఉన్నాయి. మధ్య మైదానంలో మైలో చిలుక దారం విప్పి దానిని తన తలమీద ఎత్తి పట్టుకున్నాడు. అప్పుడే ఒక గాలి వీచి మైదానంలో గడ్డి ఊగుతూ చిలుక గాలిలో ఉప్పొంగిపోతూ కనిపించింది. ఆ చిలుక ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి మైలోని దానివైపు లాగేసింది. మైలో సంతోషంగా నవ్వుతూ కొంచెం పైకి లేవడాన్ని అనుభవించాడు. ఆ చిలుక అతన్ని ఆకాశానికి లాగుతోంది. పిప్పొక్కసారిగా గమనించి దిగువ చూపిస్తూ ఊపిరాపుకున్నాడు. వారు నిజంగానే నేల నుంచి పైకి లేవుతున్నారు. ఎత్తుకు ఎగసుకుంటూ వెళ్లారు వారు. క్రింద మైదానం చిన్న ఆకుపచ్చ చాపలా మారిపోయింది. తర్వాత ఆ చిలుక వారిని ఒక పెద్ద మబ్బులోకి లాగేసింది. మబ్బును దాటి బయటికొచ్చి ఆశ్చర్యంతో చూశారు. మబ్బులపైన అందం వర్ణించలేని విధంగా మెరిసిపోతుంది. వారి ముందే ఆకాశంలో ఒక ఇంద్రధనుస్సు వంతెన వెలుగుతూ మాయామయమైన దారిలా కనిపించింది. ఆ చిలుక వారిని సున్నితంగా ఇంద్రధనుస్సు వైపుకు లాగుతూ దారి తెలిసినట్టు నడిపించింది. వణుకుతూ వారు ఇంద్రధనుస్సు మీదికి వెళ్లారు. కాంతి వారికి ఆనందమిచ్చింది. వారు వేసిన ప్రతి అడుగు వంతెనను మరింత వెలుగులు పంచేలా చేసింది. వారు ఆగి చుట్టూ చూశారు. ఆకాశం, నక్షత్రాలు, మబ్బులు, మాయా రంగులతో నిండిన సముద్రంలా ఉంది. కాని ఆ వంతెన మెరుస్తూ వణకటం మొదలుపెట్టింది. వంతెన చివర వద్ద ఒక గొప్పగా మెరిసే ద్వారం ప్రత్యక్షమైంది. వారు ఎన్నడూ చూడని ప్రకాశంతో. ఇంద్రధనుస్సు వంతెన చివర ఒక మాయమయమైన ద్వారం మెరుస్తూ నిలిచింది. మిలో, పిప్ ఆశ్చర్యంగా చూశారు. చిరు కరుపుతో ఆ ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. బంగారు వెలుగు చుట్టూ వ్యాపించేసింది. ఒక బంగారు కాంతి మిలో పిప్ చుట్టూ వలయంగా వచ్చి వారిని సాంత్వనతో నింపింది. ఆ ద్వారంలోంచి వారు చూసింది ఒక ఎగిరే ద్వీపం. జలపాతాలు, వెలిగే పువ్వులు, ఆకాశంలో నాట్యం చేసే చిన్న జంతువులు. మీలో పిప్ ఆ మాయలోని ద్వీపంలో అడుగుపెట్టారు. కలలోకి వెళ్లినట్టు అనిపించింది. వారి వెనక ద్వారం మెల్లగా మూసుకుపోయింది. ముందున్న అద్భుతాల్ని చూసేందుకు వారు సిద్ధమయ్యారు. వెలిగే తోటలు, స్ఫటికపు చెరువులు, అద్భుతమైన జీవులు. వీటిని చూస్తూ వారు చక్కలు కొట్టారు. ద్వీపం మధ్యలో ఒక గొప్ప చెట్టు. దీని ఆకులు నక్షత్రాల్లా మెరిసేవి. ఆ చెట్టు కాంతివంతమైన కొమ్మలు మిలో పిప్పును సాదరంగా ఆహ్వానించాయి. చివరికి ఆ వెలిగే చెట్టు క్రింద కూర్చుని
వారు సంతోషంగా ఆశ్చర్యంతో నిండిన హృదయాలతో చిరునవ్వులు చిందించారు. ఆ గొప్ప చెట్టు ఒక్కసారిగా మరింత ప్రకాశించసాగింది. చెట్టు తొరచూ పైకి ఒక తలుపు కనిపించసాగింది, వెలుగుతో మెరిసిపోతూ. మెల్లగా మీలో ఆ తలుపును త్రిప్పగా బంగారు కాంతి బయటికి వెళ్ళిపడింది. చెట్టు లోపల ఒక వెలుగుతో మెరిసే మెట్లు కిందకు వెళ్లేలా కనిపించాయి. చేతులు పట్టుకుని మిలోపిప్ కిందకు దిగసాగారు. చుట్టూ మాయరేఖలు తేలుతూ ఉన్నాయి. చివరకు వారు మెరిసే స్ఫటికాలు వెలిగే పుట్టగొడుగులు ఉన్న గుహలోకి అడుగుపెట్టారు. గుహ మధ్యలో ఒక వెలిగే డైమండ్ ఉంది, నిశ్శబ్దంగా వారిని పిలుస్తూ. డైమండ్పై ఒక పాత పుస్తకం ఉంది, దీని కవర్ మాయతో మెరిసిపోతూ. ఆ పుస్తకం తానే తెరుచుకొని బంగారు అక్షరాలు పేజీల నుంచి పైకి తేలసాగాయి. మీలో పిప్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసి దగ్గరగా చూశారు. ఆ మెరిసే అక్షరాలు తమ రహస్యం వెల్లడించాయి. రహస్యం తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ సిరీస్లో కలుద్దాం. టాటా, బాయ్.